ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ అయితే ఖచ్చితంగా ఉంది. ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని ఫోన్లు. ఒకప్పుడైతే ఏంటంటే ఇంట్లో ఒకటి మంచి ఫోన్ ఒకటి ఉంటే చాలు, ఇంకొకటి మాట్లాడడానికి ఉంటే సరిపోతుంది అన్నట్లు ఉండేది. కానీ లాక్డౌన్ పుణ్యమా అంటూ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని ఫోన్లు. కొనలేని పరిస్థితుల్లో అయితే అప్పులు చేసి మరీ కొన్నారు. సరే, ఇప్పుడు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటి అంటే, మనం అవసరం ఉంది దాన్ని వాడుకోవడానికి అని చెప్పేసి మనము మొబైల్ని కొన్నాం. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే పరిస్థితి అది మనల్ని వాడుకుంటుంది. ఒక్కసారి ఆలోచించండి, ఫోన్ని మనం వాడుతున్నామా, మనల్ని ఫోన్ వాడుతుందా అని ఆలోచిస్తే ఫోనే మనల్ని వాడుకుంటుంది. ఎట్లా అంటే మనం ఏదైనా ఒకటి అవసరం ఉంది, ఏదో ఒకటి చూద్దాము అని చెప్పేసి ఒకటి ఓపెన్ చేస్తాము. ఆ తర్వాత ఇంకా అవసరం ఉన్నాయి, అవసరం లేనివి అన్నీ చూసేస్తూ ఉంటాం. మరి ముఖ్యంగా పిల్లలైతే ఇంకా ఒక్కసారి పట్టుకున్నారు అంటే ఇంకా గేమ్స్ ఆడుతూ అలా కూర్చొని ఉంటున్నాం. సరే, ఇప్పటి వరకు అది మనల్ని వాడుకుంది, కానీ ఇప్పటి నుండి మనం దాన్ని ఎలా వాడుకోవాలి అని చెప్పేసి మనం తెలుసుకుందాం. అందరికీ తెలుసు, మొబైల్ ఫోన్ దగ్గర ఉంటే మనము డబ్బులు సంపాదించుకోవచ్చు, చాలా అవకాశాలు ఉన్నాయని తెలుసు, కానీ మనం యూజ్ చెయ్యం. ఇది నిజమేనా, నిజంగా జరుగుతుందా అంటే డబ్బులు వచ్చిన వాళ్ళు చెప్తుంటారు, నేను ఇందులో సంపాదించాను, అందులో సంపాదించాను అని చెప్పేసి. కొంతమంది ట్రై చేస్తూ ఉంటారు, ఇంకొంతమంది అదంతా ఊరికే చెప్తారులే అని చెప్పేసి వదిలేస్తారు. కానీ 100% మొబైల్ ఉంటే మనము డబ్బులు సంపాదించుకోవచ్చు.